డ్యాన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అవి చాలా భవిష్యత్తు ఉంది. 6th క్లాస్లోనే ఇంత పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో నేషనల్ లెవెల్లో కూడా పోయేటటువంటి అవకాశం చాలా ఉన్నాయి. మన స్టేట్ ద్వారా నేషనల్ ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి. మా పాఠశాల ద్వారా కూడా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా ఆమెను మన ద్వారా అలాగే మన స్కూల్స్ టీచర్స్ కూడా సార్ చెప్పినట్టు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సారు మేడం చెప్పినట్టు కూడా వాళ్ళు మీకు చాలా బాగా బోధన చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా నేను వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. లగోరో గేమ్లో మన నేషనల్ స్థాయిలో వెళ్ళడం అనేది ఇట్స్ హైలీ అప్రిషియేటెడ్ థింగ్. సో అట్లాగే మీరందరూ స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో అన్నిట్లలో రాణించాలని, అంసాపూర్ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి ఆ పిల్లలకు ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మన ఊరికి మంచి పేరు తీసుకొచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నాం సార్. మళ్ళొకసారి మీనాకు అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పాఠశాల ఎస్ఎం శ్రీ ఆర్ మల్లేశ్వరం కోరుతున్నాం. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఏదైనా బ్యాలెన్స్గా చేస్తేనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అవుతుంది. సో మీరు కూడా వాళ్ళని ఇన్స్పైరేషన్గా తీసుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ క్రికెట్, స్పోర్ట్స్, ఏదైనా ఎడ్యుకేషన్, జీకేలో దేంట్లన్నా కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించండి. మేము అంసాపూర్లో మా వీడీసీ కానీ